హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరు నుంచి ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ కూడా మీకు చూపిస్తానండి ఒకసారి. ఇదైతే తెల్ల గోంగూర అంటాము మేము. తెల్ల గోంగూర చాలా బాగుంటుందండి. తెల్ల గోంగూరతో పులిహోర చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, నిలవ పచ్చడి చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఊరు దగ్గర మా అక్క ఇంట్లో తెచ్చుకున్నాము. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల అయినా ఉంటుందని తెచ్చుకున్నామండి తెల్ల గోంగూర. ఇవి నిమ్మకాయలు, పచ్చికాయలు కొన్నే తెచ్చానండి. ఇవి వచ్చి పచ్చి మామిడికాయలు, కూరలోకి పచ్చడి అవి చేసుకోవచ్చు అని తెచ్చుకున్నాం. కరివేపాకు, టీ పొడి. ఇవి టీ పొడి బెంగళూరు నుంచి తెప్పించామండి మా తమ్ముడు. ఇది వచ్చి కందిపప్పు, రాగులు, ఫ్రెష్ రాగులు, అప్పటికప్పటికే ఫ్రెష్గా పట్టించిన రాగి పిండి అండి ఇది. వడియాలు కూడా మేము ఇంటి దగ్గరే పెట్టుకున్నాము, ఎక్కువే పెట్టుకున్నామండి వడియాలు కూడా. ఇది టమాటా చట్నీ, రోట్లో చేసిన టమాటా చట్నీ అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మన ఛానల్ ఆల్రెడీ పెట్టున్నాను టమాటా చట్నీ కూడా. ఇది మామిడికాయ పచ్చడి అండి, మా అత్తమ్మ పెట్టించింది. చూడంగానే నోరు ఊడిపోతుంది చూడండి, మామిడికాయ పచ్చడి చూస్తుంటే చాలా బాగుంది. ఇది వచ్చి పూల మొక్కలు. మా అకౌంట్లో ఆల్రెడీ మీకు పూల చెట్లు కూడా చూపించాను కదా. మేము కుండీల్లో పెట్టి వేసుకుంటున్నామని పూల మొక్కలు కూడా తెచ్చుకున్నాము. ఒక నైట్ అంతా కూడా జర్నీ చేసినా కూడా పూల మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వాడనే లేదు, కొంచెం మట్టి పెట్టుకొని దాంట్లో తీసుకొని వచ్చుకున్నాము. మనకి పూల మొక్కలు తెచ్చుకునేటప్పుడు మొదట్లో కొంచెం మట్టి పెట్టి తీసుకొని వచ్చామంటే ఆ ఏర్లు